లోకేనా ఈ సినిమా తీసిందని అనిపించింది భయ్య నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రజనీకాంత్ గారికి ఎలివేషన్లు ఇవ్వడం కోసం ఈ ఎక్కడెక్కడి నుంచో హీరోలను తెచ్చి నాకు అసలు నచ్చలేదు. అస్సలు ఆ పాయింటే నచ్చలేదు. మీరు ఏమన్నా అనుకోండి, మీలో ఎంతమంది రజనీ గారి ఫ్యాన్స్ ఉన్నా ఐఎమ్ సారీ. ఎందుకంటే చాలు, ఇంకా చాలు, ఆపండి. ఇంకా ఏంటిది అసలు రజనీ గారి కోసం ఎలివేషన్ ఇవ్వాలని అనుకుంటే ఇవ్వచ్చు. ఉపేంద్రని తెచ్చేసి, లేకపోతే అమీర్ ఖాన్ తెచ్చేసి, లేకపోతే మన నాగార్జున గారిని విలన్ గా తీసుకొని ఏటేటో ఎందుకు అంత ఓవర్ హైప్ నాకు అర్థం కావట్లేదు. అక్కడ పోనీ అంత స్టోరీ ఏమైనా ఉందా అంటే అస్సలు లేదు. రొటీన్ రొట్ట స్టోరీ, అదే కొట్టుడు. ఏంట్రా బాబు ఇది నాకు అసలు చాలా చిరాకు వేసింది. దాంట్లోనే మన ఈ విక్రమ్ మూవీలో ఏజెంట్ టీనా అని అనేసి మనకి బాగా వర్కౌట్ అయింది కదా క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయిందని అనేసి ఏమో మరి లోకి మాటపాటికి అది తీసేద్దాం అనుకుంటున్నట్టు ఉన్నాడు. అస్సలు ఈ మూవీలో ఒక సీన్ ఉంటది భయ్య, నాకైతే ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఒక లేడీ క్యారెక్టర్ ఆవిడది. ఇప్పుడు ఎందుకు చెప్పడం, స్పాయిలర్స్ అయిపోతుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది. ఇది అసలు తీసింది లోకేనా కాదా అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీ గారికి ఎలివేషన్ ఇవ్వాలని అంటే ఇంతమంది పెద్ద హీరోలను తెచ్చి అవమానపరచాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అంతే. మీరేమనుకుంటారు? సినిమా చూసారా లేదో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు భయ్య. 5కి నేను ఇచ్చే రేటింగ్ 1. అసలు నేను అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం 1 ఇస్తున్నాను భయ్య. అందులోనూ ఆ నాగార్జున గారు ఆ స్టైల్ గానీ, ఆ మేక్ ఓవర్ కానీ చాలా బాగుంది. అంటే ఆయన చూడడానికి స్క్రీన్ మీద చాలా బాగా కనిపించారు, కానీ ఆయన క్యారెక్టర్ ని సరిగ్గా వాడుకోలేదు. ఏం చేశాడు లోకి, ఏం చేద్దాం అనుకున్నాడు, స్టైల్ గా రెడీ చేసి అక్కడ ఉంచాడు అంతే సినిమాలో. ఇంకా అంతకన్నా ఇంకేం చేయలేదు నాగార్జున క్యారెక్టర్ కి. సో నాకైతే అస్సలు నచ్చలేదు. నాగార్జున గారిని ఇంకా వాడుకుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకా చూసుకుంటే మిగిలిన హీరోలతోని ఎలివేషన్లు ఇప్పించుకోవడానికే రజనీ గారికి పెట్టుకున్నట్టు అనిపించింది తప్ప ఏదో ఇరికించేసి అంతకు మించి ఇంకా మూవీలో ఇంకొకటి ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి.